ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల స్థాయి అధికారులు సర్పంచులు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సమావేశానికి జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు శాఖల వారీగా నివేదికల్ని అందించారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపైన శాఖల వారీగా వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, సన్నవడ్ల బోనస్, చేయూత పింఛన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, నూతన రేషన్ కార్డులు, ఆరోగ్యం, వైద్య, విద్యపై సంబంధించిన శాఖల అధికారులు నివేదికలు సమర్పించి వివరాలను వెల్లడించారు. శాఖల వారీగా గ్రామ, మండల స్థాయిలో లబ్ధిదారులు వివరాలను తెలిపారు. రాబో రోజుల్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తామని, తప్పకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని అధికారులు చెప్పారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధిని అందించిన సంక్షేమ ఫలాల్ని వివరిస్తూ సంక్షేమ పథకాలు అందని వారి నుండి దరఖాస్తులు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, ఎంఈఓ శ్రీనివాస్, ఏవో సురేందర్, సర్పంచ్ గోదరి శోభారాణి, ఆర్ఐలు లక్ష్మారెడ్డి, రవీందర్, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రకరకాల ఫోకస్డ్ టైటిల్స్ తోటి ఇవన్నీ అట్లనే మీరు అన్నట్టుగా మనకు ఉన్నటువంటి కన్వెన్షనల్ జెడ్పీ హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూలు, మండల ప్రైమరీ స్కూల్ ఇవన్నీ నడుస్తాం. నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను, మీ చిల్డ్రన్స్ స్ట్రెంగ్త్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వసతుల్ని మెరుగుపరచుకోవడానికి ఎప్పుడూ కూడా మేము ఒక జిల్లా స్థాయిలో టాప్ ప్రయారిటీగా ఇస్తాం కూడా. దాంతోపాటు మన ఊరు మన బడి అనేది ఒక స్కీమ్ కూడా మొన్నటి వరకు నడిచింది. అందులో మీరు గ్రౌండ్ డెవలప్మెంట్ అంటున్నారు, ఎంపీడీఓ గారేమో మినీ స్టేడియం ఏదో అంటున్నారు. అదేదో చూడండి, కోఆర్డినేట్ చేసి చెప్పినారు ఇప్పుడే. ఓకే.